అరే మామ, ఈ చావుకే మామ, నువ్వు ఏ కులం ఏ మతం ఏ అని ఏం తేడా ఉండదు. ఈ చావుకు చిన్న పెద్ద ముసలి ముత్తక అంటూ ఏం ఉండదు మామ. అందరిని సమానంగా చూస్తుంది. గుర్తుపెట్టుకో మామ, నీకు యమున్ నుంచి నీకు చావు వార్త వస్తే నువ్వు కలెక్టరే అయ్యి, నువ్వు డాక్టరేగా, నువ్వు రాజకీయ, నువ్వు దేశ రాష్ట్రపతిగా, నువ్వు ఎవడైనాగా నీకు చావు వార్త వచ్చిన సెకండే నిన్ను దేవుడు తీసుకోబోతాడు. సో బతికే 4 రోజులు హ్యాపీగా బతకండి రా. జీవితం చాలా చిన్నది. దీంట్లో కోపాలు, కుట్రలు, మోసాలు, అవమానాలు, అనుమానాలు ఇవన్నీ పెట్టుకొని ఏం బతుకుతారా మనిషిగా బతికేది 4 రోజులు హ్యాపీగా బతకండి రా. అరే కళ్ళ ముందు మనుషులు మన కళ్ళ ముందు చనిపోతున్నారా, కనీసం వాళ్ళని చూసైనా నీ మైండ్ను నువ్వు మార్చుకో. హ్యాపీగా బతకండి. జీవితంలో మళ్ళీ పుడతామని గ్యారంటీ ఎవడు రాసియడు. గుర్తుపెట్టుకో.